హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్. నేను మీ హోస్ట్ అక్షర విహారీ. ఈరోజు మనతో పాటు స్టూడియోలో మ్యూచువల్ ఫండ్ అడ్వైజర్ అండ్ ఫినాన్షియల్ గ్రోత్ ఎక్స్పర్ట్ వెల్తీ చక్రధర్ గారు ఉన్నారు. సార్తో మాట్లాడదాం. హలో సార్. హలో, ఎలా ఉన్నారు? బాగున్నాను మేడం, థ్యాంక్ యూ. సార్, మ్యూచువల్ ఫండ్స్లో సెకండ్ ఒపీనియన్ అంటే ఏంటి? చాలా మంచి క్వశ్చన్ అండి. ఇవన్నీ చూడండి, జనరల్గా సెకండ్ ఒపీనియన్ అనేది మనం మెడికల్లో వింటూ ఉంటాం. ఏదైనా ఒక డాక్టర్ కనుక ఏదైనా హార్ట్ సర్జరీ రికమెండ్ చేస్తే మనం సేఫ్ సైడ్ ఇంకో హాస్పిటల్లో, ఇంకో మల్టీ నేషనల్ హాస్పిటల్లో మనం తీసుకుంటాం ఒపీనియన్, మనం ఆపరేషన్కి వెళ్ళాలా వద్దా అనేది. సో అట్లాగే ఈవెన్ మ్యూచువల్ ఫండ్స్లో కూడా ఇవాళ డబ్బులతో కూడుకుంది. ఈవెన్ ఇప్పుడు చూడండి, కార్పస్ అనేది బాగా బిల్డ్ అవుతున్నాయి. 10 lakhs, 25 lakhs, 30 lakhs. కొంతమందికి ఎలా ఉంటుందంటే వాళ్ళ ఇన్వెస్ట్మెంట్స్ అంతా కూడా 10 times ఆఫ్ దర్ ఇన్కమ్ కూడా ఉంది. సో అంతంత కార్పస్ని మనం రన్ చేస్తున్నప్పుడు సేఫ్గా ఉందా లేదా క్రాస్ చెక్ చేసుకోవాలి అంటే మాత్రం సెకండ్ ఒపీనియన్కి వెళ్ళొచ్చు. ఒక అడ్వైజర్ని సంప్రదిస్తే వెళ్ళొచ్చు. చాలా మంది చూడండి, డైరెక్ట్ ప్లాన్స్ ఇన్వెస్ట్ చేసుకుంటారు. లైక్ ఎనీ జీరోదా కావచ్చు, అప్స్టాక్స్ కావచ్చు, గ్రో యాప్లో కావచ్చు, జన్మనీ ద్వారా కావచ్చు. లేదా కొంతమంది అడ్వైజర్స్ని కలుస్తారు, కానీ ఆ అడ్వైజర్స్కి అంత నాలెడ్జ్ ఉండలేకపోవచ్చు. ఈవెన్ ఒక 5 years నుంచి స్టార్ట్ చేసిన అడ్వైజర్ ఉండొచ్చు, 2 years నుంచి స్టార్ట్ చేసిన అడ్వైజర్ ఉండొచ్చు. ఇప్పుడు చాలా మంది చూడండి, ఇన్వెస్ట్మెంట్స్ అనగానే వాళ్ళ రిలేటివ్స్ ఎవరైతే ఉంటారో, ఫైనాన్షియల్ అడ్వైజర్స్ రిలేటివ్స్ ఉంటారో, వాళ్ళు అప్లికేషన్ పెడతారు. నేను కొత్తగా యాంపీ రిజిస్ట్రేషన్ తీసుకున్నాను, మ్యూచువల్ ఫండ్స్ స్టార్ట్ చేశాను, కొంచెం మా దగ్గర ఎస్ఐపి వేయండి అంటారు. వాళ్ళకి చేయాలని ఉంటుంది, ఎందుకంటే అప్లికేషన్ ద్వారా కాబట్టి, వాళ్ళ సొంత రిలేటివ్లు కాబట్టి. కానీ వాళ్ళకి నమ్మకం ఉండదు ఆ ఇచ్చే ఫండ్ కట్ట కాదా అని చెప్పి. సో అట్లాంటప్పుడు ఒక ఎక్స్పర్ట్ అడ్వైస్ తీసుకుందాం అన్నా కూడా ఈ సెకండ్ ఒపీనియన్కి రావచ్చు. ఈ సెకండ్ ఒపీనియన్ అనేది ఫీజ్ బేస్డ్ అడ్వైజరీ ఉంటుందండి. దీనికి 1000 rupees ఛార్జ్ చేస్తారు అడ్వైజర్స్. వాళ్ళకి 1000 rupees తీసుకున్నందుకు ఒక బెస్ట్ ఆఫ్ ది బెస్ట్ 5 funds అయితే చెప్తారు. ఒకవేళ వాళ్ళ దగ్గర ఆల్రెడీ ఏదైనా పోర్ట్ఫోలియో ఉందంటే ఆ పోర్ట్ఫోలియోలో రీచెక్ చేసి అందులో ఏదైనా కరెక్షన్స్ ఉంటే మాత్రం కరెక్షన్స్ కూడా సూచిస్తారు. సో ఇలా ఇయర్లీ వన్స్ ఒకసారి కనుక 1000 rupees ఫీజ్ పే చేసి అడ్వైజర్ దగ్గర తీసుకుంటే సలహా సెకండ్ ఒపీనియన్, వాళ్ళకి ఒక ఐడియా ఉంటుంది, ఓకే మనం చేస్తున్న కరెక్ట్ ఇన్వెస్ట్మెంటే, సో లాంగ్ రన్లో కూడా దీనివల్ల ఎటువంటి డ్యామేజ్ లేదు అని కాన్ఫిడెన్స్గా ఉండొచ్చు. ఇప్పుడు చూడండి, కొంతమంది అక్రాస్ ఇండియాలో చాలా ఊళ్ళల్లో ఉంటారు, కొంతమంది విలేజెస్లో ఉంటారు. వాళ్ళు నియర్ బై ఒక బ్యాంక్ ఉంటుంది, ఆ బ్యాంక్ ద్వారా ఇన్వెస్ట్మెంట్ చేద్దాము అనుకుంటారు. సో అట్లాంటి టైంలో కూడా ఒక ఇన్వెస్టర్ ద్వారా చేస్తే ఎస్బీఐలో అయినా సరే, హెచ్డిఎఫ్సిలో అయినా సరే, ఐసిఐసిలో అయినా సరే, ఒకసారి ఒక పర్సనల్గా ఒక ఒపీనియన్ తీసుకుందాం, వాళ్ళు చెప్తుంది కరెక్ట్ అయినా కాదా అనుకున్న డౌట్లో ఉన్నప్పుడు కూడా మనం ఈ సెకండ్ ఒపీనియన్కి రావచ్చు. సో చాలామంది అడ్వైజర్స్ కూడా ఈ సెకండ్ ఒపీనియన్ కింద ఇస్తున్నారండి. అది ఇది మాత్రం ఫీజ్ బేస్డ్గా ఉంటుంది. మీరు కనుక వాళ్ళతోనే ట్రావెల్ చేస్తే ఫీజు ఏమో తీసుకోరు, ఎందుకంటే వాళ్ళ ఎక్స్పెన్స్ రేషియోలో ఏదైతే ఉంటుందో రెగ్యులర్ ప్లాన్స్లో అందులోనే వాళ్ళ ఫీజు ఇంక్లూడ్ అయి ఉంటుంది కాబట్టి ఏం ఛార్జ్ చేయరు. అలా కాకుండా మేము ఎక్కడైనా వేరే చోట ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటాము, కేవలం మీ సజెషన్ మాత్రం మాకు ఇవ్వండి అంటే మాత్రం అది ఫీజ్ బేస్డ్గా ఉంటుంది. సో మ్యూచువల్ ఫండ్స్లో మనం ఎప్పటి నుంచి చెప్తున్నామండి, ప్రతి ఒక్క ఇన్వెస్టర్కి మేము చెప్పేది ఒకటే, మీ టార్గెట్ కేవలం 50 lakhs మాత్రమే. ఒకసారి 50 lakhs కనుక టచ్ అయింది మ్యూచువల్ ఫండ్స్లో అంటే మాత్రం మీరు బెస్ట్ ఆఫ్ ది బెస్ట్ పిఎంఎస్కి మారిపోండి. పిఎంఎస్లో మీకు ఎక్స్ట్రాడినరీ రిటర్న్స్ వస్తాయి. మ్యూచువల్ ఫండ్స్తో పాటు కొన్ని స్టాక్స్ కూడా వాళ్ళు యాడ్ చేస్తారు, కాబట్టి రిటర్న్స్ గణనీయంగా పెరుగుతాయని చెప్తున్నాం. ఓకే. సో మనం లాంగ్ టర్మ్లో కూడా మన ఆలోచన ఎలా ఉండాలంటే, మ్యూచువల్ ఫండ్స్లో మనకేమి 2 crores 3 crores అక్కర్లేదండి, కేవలం 50 lakhs మాత్రం చాలు. ఒకసారి 50 lakhs వచ్చింది అంటే మాత్రం నెక్స్ట్ ఆల్టర్నేట్, మనకి బెస్ట్ ఆల్టర్నేట్ మన పిఎంఎస్ ఉంది కాబట్టి. అప్పటిదాకా చాలా మందికి పిఎంఎస్లో ఇన్వెస్ట్ చేయడానికి 50 lakhs రెడీగా ఉండకపోవచ్చు, మా దగ్గర 20 lakhs ఉన్నాయి సార్, 30 lakhs ఉన్నాయి అన్నప్పుడు ఒక సెకండ్ ఒపీనియన్గా తీసుకొని మ్యూచువల్ ఫండ్స్లో బెస్ట్ ఆఫ్ ది బెస్ట్ మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్మెంట్ చేసి చూడండి. కొంతమంది మేము ఫాస్ట్ ట్రాక్ ఫండ్స్ చెప్తాం. ఫాస్ట్ ట్రాక్ ఫండ్స్ ఎలా ఉంటాయంటే 3 mid cap, ఒక లార్జ్ క్యాప్, ఒక ఫ్లెక్సీ క్యాప్, ఆ కాంబినేషన్లో వెళ్తాం. అలా వెళ్తే ఏంటంటే త్వరగా 50 lakhs అనేది వస్తాయి. సో మ్యూచువల్ ఫండ్స్ మన టార్గెట్ కేవలం 50 lakhs మాత్రమే. అక్కడి నుంచి మనం పిఎంఎస్ జంప్ అవుతాం కాబట్టి, షిఫ్ట్ అవుతాం కాబట్టి, ఆ తక్కిన ఆ 20 lakhs వచ్చేంత వరకు మనకి ఏదైనా కావాలి అంటే సెకండ్ ఒపీనియన్ తీసుకోవచ్చు చెప్తున్నాను. అందరూ నమస్కారం అండి. నా వెల్తీ చక్ర ఛానల్ని సబ్స్క్రైబ్ చేసిన ప్రతి ఒక్కరు థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. అలాగే నా వెల్తీ చక్ర ఛానల్లో మనం స్టాక్స్ గురించి, మ్యూచువల్ ఫండ్స్ గురించి, రియల్ ఎస్టేట్ గురించి, హెల్త్ ఇన్సూరెన్స్ గురించి ప్రతి ఒక్కరికి ఉపయోగపడే సబ్జెక్ట్స్ని మనం తీసుకొస్తున్నాం కాబట్టి అది మీకు, మీ ఫ్రెండ్స్కి, మీ రిలేటివ్స్కి ఎంతో ఉపయోగపడుతుంది. కాబట్టి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. మీకు ఏమైనా సందేహాలు ఉంటే ఈ కింద ఉన్న స్క్రోల్ నెంబర్లో కాల్ చేసి నన్ను కాంటాక్ట్ అవ్వచ్చు. థ్యాంక్ యూ.